వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దామా? హాయ్, వెల్కమ్ టు ఊరించే వంట. ఈరోజు హైదరాబాద్లోని న్యూ సైదాబాద్లో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ SMS చేశారండి, టేస్టీగా వెరైటీగా ఊరించే వంటను చేస్తామంటూ. మరి నేను వచ్చేసాను వాళ్ళ ఇంటికి. ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఈవిడ మన పార్టిసిపెంట్ అర్చన గారు అండి. అర్చన గారు అందరికి హాయ్ చెప్పండి. ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? ఆంటీ వచ్చారు, సుజాత. సుజాత గారు హాయ్ అండి. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్, వాళ్ళు స్టైల్ గా చెప్పారు. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ రజిత గారు. హాయ్ చెప్పండి అందరు. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా అత్తయ్య గారండి. మీ అత్తయ్య గారు పేరేంటి? ఏ ప్రేమలత. ఏ ప్రేమలత. హాయ్ ప్రేమలత గారు. ఇప్పుడు చెప్పండి వాళ్ళకి సరిగ్గా హాయ్. ఓకే, సరే, మొత్తానికి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. ఓకేనా? చక్కగా ఇలా రౌండ్గా ఏముంటాయి మన కూరగాయలు? కంద ఉంటుంది, క్యాబేజ్ ఉంటుంది. కంద ఉంటుంది, క్యాబేజ్ ఉంటుంది, ఇంకేముండవా? గుమ్మడికాయ. చిన్న సైజు గుమ్మడికాయలు ఉండొచ్చు, అట్లాగే ఉంటుంది కదా. సరే చూద్దాం ముందుగా ఇందులో ఏముందో. ఏ ప్రేమలత గారు, మీరు గెలుచుకున్నారు ఒక కంద ఈరోజు, కరెక్ట్గా చెప్పి. ఓకే, సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కంద అండి. మరి చూద్దాం ఈరోజు కందతో ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో. కంద ఇష్టమేనా? అందరికి ఇష్టమే. అందరికి ఇష్టమేనా? అవునా? సో అయితే బోల్డ్ అని వెరైటీస్ వచ్చుంటాయి కదా మీకు కదా, సో చేయొచ్చు. కాబట్టి వెరైటీగా ఏం చేయొచ్చు ఈరోజు, చక్కగా మీరిద్దరు కూడా మీ సపోర్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళ ఐడియాస్ తీసుకొని నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానీ ఓకేనండి, మరి ఈరోజు కందతో ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. రజిత గారు ఏం చేస్తారు? కంద పొంగడాలు. కంద పొంగడాలు. కందతో పొంగడాలు కూడా చేస్తారండి. చేస్తారా? ఓకే, మరి మీరండి? కంద వడలు. కంద సగ్గు బియ్యం వడలు. కంద సగ్గు బియ్యం వడలు, రెండు స్నాక్ ఐటమ్సా? వావ్, నేను ఇంకే కర్రీలో ఇంక ఇలా ఏమైనా వెరైటీగా చేస్తారంటే మీరు ఇంకా వెరైటీగా చేస్తున్నారు స్నాక్స్. ఓకేనండి, మరి కందతో ఈరోజు రెండు స్నాక్ ఐటమ్స్. ఇక్కడేమో కంద పొంగడాలు, ఇక్కడేమో కంద సగ్గుబియ్యం వడలు. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకేనండి, మరి ఫస్ట్ కంద సగ్గుబియ్యం వడలు. మరి వడలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద సగ్గుబియ్యం వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద 100 గ్రాములు, పచ్చి బఠానీ పేస్ట్ అరకప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కంద సగ్గుబియ్యం వడలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దాం అర్చన గారు. ఓకే, ఆయిల్ వేసేద్దామా? ఆయిల్ డీప్ ఫ్రై కావాలి. సగ్గు బియ్యం వేసుకోవాలి. ఫస్ట్ నానబెట్టిన సగ్గు బియ్యము 2 స్పూన్లు పైన, కొంచెం పచ్చి బఠానీ పచ్చిగా దంచుకొని వేసుకోవాలి 1 స్పూను, తురిమిన కంద, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా తురిమినవి, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, ఓకే, కొత్తిమీర కొంచెం కరివేపాకు, కార్న్ ఫ్లోర్, కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకో, మొత్తం కలిపేసుకొని. ఓకే, ఇప్పుడు కంద మనకి అలా ఉంటుంది కాబట్టి కొంచెం బైండింగ్కి కార్న్ ఫ్లోర్, లేకపోతే ఇట్లా విడివిడిగా అయిపోతుంది కదండి. అవునవును, అది బైండింగ్ కోసము. ఓకే, అండ్ ఉట్టి కంద అయితే మరి ఎలా ఉంటుందో అని దానికి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తున్నారా? అవునండి. సగ్గు బియ్యం బాగా కరకరలాడుతుంటాయా? కరకరలాడుతుంటాయి, క్రిస్పీ. ఇది మీరు ఫస్ట్ టైమా చేయటం? ఇది వరకు చేశారు ఎప్పుడైనా వడలు? నిజం చెప్పాలి. 2 times చేశారా? పుదీనా వేసేయమ్మా, మర్చిపోయినట్టున్నా. మర్చిపోయానండి, కొంచెం మర్చిపోయినట్టున్నావు. వేసమ్మా. ఏ ప్రేమలత గారు బాగా చెప్పారు. టెన్షన్ ఎందుకండి టెన్షన్?
నార్మల్ వంటనే కదా. కదా నార్మల్ వంట అంటే వంట నార్మలే, ఇక్కడేమో కాంపిటీషన్ కదా. టేస్ట్గా వండితే చాలు. అంతే చూడండి, అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రేమలత గారు అంత నిదానంగా హ్యాపీగా చెప్పేస్తున్నారు. ఓకే ఇప్పుడు అయిపోయినట్టేనా? అయిపోయిందండి, వేయటమే ఇంకా. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ కందవడలు? ఇంకెవరండి, ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. అంతేనా? అంతే. ఓకే, కొంచెం తడి చేసేసుకొని. ఇంతకీ మీరిద్దరు ఏమవుతారు ఒకరికొకళ్ళు? ఏముంది, ఒకే అపార్ట్మెంట్ లో ఉంటాం. ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారా? ఆహాహా. టెర్రస్ లో ఉంటాం మేము. ఓకే ఓకే. రజిత గారు అయితే చాలా సీరియస్ గా ఎందుకు మరి అప్పటి నుంచి చక్కగా అలాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. కందవడలు ఇలా చేస్తున్నారు కదా, మనం పొంగడాలు ఎలా చేయాలి, టేస్టీగా ఎలా ఉండాలి, పోటీగా పోటీగా అని కంద కూడా ఇలా ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది బాగుంది. ఎందుకంటే కందనగానే మనకి ఎదురు పులుసో ఫ్రైయో రొటీన్ గా ఇవే చేసుకుంటూ ఉంటారు. స్నాక్స్ అయితే ఈవినింగ్ పిల్లలకి తినడానికి కొంచెం కూర అయినా పిల్లలు కొద్దిగా తినడానికి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు. ఇవైతే తెలియకుండా తినేస్తారా హ్యాపీగా. ఓకే, సౌండ్ చక్కగా కరకరలు ఆడుతున్నట్టు అనిపిస్తున్నాయి మీరు అలా అలా అంటుంటే. కొత్తిమీర కూడా అసలు సూపర్ కదా. వెరీ గుడ్. రెడీ? వేడివేడిగా సూపర్గా. ఓకే అండి, మొత్తానికి వేడివేడిగా కంద సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చేసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కంద సగ్గుబియ్యం వడలు తయారు చేసే విధానం. కంద తురిమి ఉంచాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చి బఠానీల పేస్ట్, కంద తురుము, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పుదీనా వేసి బాగా కలపాలి. ఒక ప్లాస్టిక్ కవర్ కు నీళ్లు గాని నూనె గాని రాసి ఈ మిశ్రమం కొంచెం కొంచెం ఉంచి వడల్లా వత్తి తాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, కంద సగ్గుబియ్యం వడలు రెడీ. కంద సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. అర్చన గారు కాసేపు ఇలా పెట్టేద్దాం. ఓకే అండి. రెడీ రజిత గారు? అప్పటి నుంచి చాలా సైలెంట్ గా బాగా అబ్జర్వ్ చేశారు కదా. అవునండి కదా, బాగా ప్రిపేర్ అయ్యారా మరి ఎలా బాగా చేయాలి అని? కంద పొంగడాలు అంతేనా? కంద పొంగడాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద పొంగడాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద 100 గ్రాములు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కంద పొంగడాలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.